నేరాలు అదుపు చేసేందుకు కల్లు షాపుల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వెల్దుర్తి ఎస్ఐ రాజు సూచించారు. వెల్దుర్తి మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణలో మండల పరిధిలోని కల్లు షాపు యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ద్విచక్ర వాహనంపై వెళ్లేవారు హెల్మెట్, కారులో వెళ్లేవారు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. మైనర్ పిల్లలు వాహనాలు నడపవద్దని, ఎవరైనా వాహనాలు నడిపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. కల్లు షాపుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ చట్టం 2014 ప్రకారం షాప్ యజమానులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఏర్పాటు చేసుకోవాలని ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలని టీజీ తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం వాళ్ళకు నోటీసు కూడా జారీ చేయడం జరిగింది. కావున అందరూ త్వరితగతిన సీసీ కెమెరాలు ఏర్పాటు. ఈరోజు వెల్దుర్తి పిఎస్ పరిధిలో నేను మరియు మా సిబ్బందితో పాటు కల్లు షాప్ యజమానులతో మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఆ మీటింగ్లో భాగంగా వారి కల్లు షాపులలో త్వరితగతిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలని టీజీ తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం వాళ్ళకు నోటీసు కూడా జారీ చేయడం జరిగింది. కావున అందరూ త్వరితగతిన సీసీ కెమెరాలు ఏర్పాటు. ఈరోజు వెల్దుర్తి పిఎస్ పరిధిలో నేను మరియు మా సిబ్బందితో పాటు కల్లు షాప్ యజమానులతో మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఆ మీటింగ్లో భాగంగా వారి కల్లు షాపులలో త్వరితగతిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలని టీజీ తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం వాళ్ళకు నోటీసు కూడా జారీ చేయడం జరిగింది. కావున అందరూ త్వరితగతిన సీసీ కెమెరాలు ఏర్పాటు. ఈరోజు వెల్దుర్తి పిఎస్ పరిధిలో నేను